నెక్స్ట్ మనము ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్ని చూద్దాం. ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్ మనం ఇక్కడ చూసినట్టయితే చూడండి, మనం ఇంటరాగేటివ్ ప్రొనౌన్ కూడా చూసాం. ఇంటరాగేటివ్ ప్రొనౌన్ కూడా చూసాం. ఏది చూసాము? వాట్, విచ్, హూజు, హూము, హూ అనే పదాలను మనం ఇంటరాగేటివ్ ప్రొనౌన్గా కూడా చూసాము. ఇప్పుడు ఈ ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్లు ఏమేమంటే చూడండి, వాట్, విచ్, హూజు ఏమవుతాయంటే ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్గా మనం చెప్పుకుంటాం. సో చూడండి, ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్లు అనేది ఇంటరాగేటివ్ సెంటెన్స్లలో ఉంటాయి. ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్ అనేది ఇంటరాగేటివ్ సెంటెన్స్లలో ఉంటాయి. ఒకసారి మనం ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. చూద్దాము. హూస్ ఈస్ దిస్, హూస్ ఈస్ దిస్ పెన్సిల్, హూస్ ఈస్ దిస్ పెన్సిల్. ఈ పెన్సిల్ ఎవరిది అని అడుగుతున్నా. సో ఇక్కడ చూడండి, వ్యసనం వెర్బ్ ముందు ఉంది కాబట్టి ఇది మనం ఏం చేస్తున్నాము, ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అంటున్నాం. ఇంటరాగేటివ్ ప్రొనౌన్. అదే ఇక్కడ చూడము, హూస్ పెన్ ఈస్ దిస్, హూస్ పెన్ ఈస్ దిస్. చూడండి, వ్యసనం వెర్బకు ముందు సబ్జెక్ట్ ప్లేస్లో ఏముంది, పెన్ అనే నౌన్ ఉంది. పెన్ను పక్కనే దాని పెన్నును ఆనుకొని అడ్జెక్టివ్ పెన్నును డిస్క్రైబ్ చేస్తూ ఉంది. హూస్ పెన్ అంటే ఎవరి పెన్ను, హూస్ పెన్ ఎవరి పెన్ను అడుగుతున్నాం. కాబట్టి ఇదేమవుతుంటే ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. సింపుల్. సో వ్యసనం వెర్బకు ముందు ఇక్కడ మళ్ళీ వ్యసనం ఎందుకు అంటున్నా అంటే, ప్రతి టాపిక్లో ప్రతి బిట్టులో కూడా నువ్వు వెర్బ్కి ఇంపార్టెన్స్ ఇవ్వు, వెర్బ్ని నువ్వు ఐడెంటిఫై చెయ్యి, మిగిలిన వాటితో అసోసియేట్ చెయ్యి, ఆన్సర్ నీకు వస్తుంది. ఇప్పుడు నువ్వు చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఒంటరిగా ఉంది హూజ్ అనేది, ఓకేనా. వెర్బ్కు ముందు ఒంటరిగా ఉంది కాబట్టి ఇది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. పెన్నుతో కూడా కలిపి ఉంది కాబట్టి ఇదేమవుతుందంటే ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. రెండు కూడా ఇంట్రాగేటివ్ సెంటెన్స్లలోనే ఉంటాయి, ఓకేనా. ఇంకో చూద్దాం. వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దిస్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. వాట్ ఇన్ఫర్మేషన్ డూ యూ, వాట్ ఇన్ఫర్మేషన్ డూ యూ నీడ్, వాట్ ఇన్ఫర్మేషన్ డూ యూ నీడ్. సో చూడండి, ఇక్కడ చూడండి, వాట్ ఇన్ఫర్మేషన్ డూ యూ నీడ్. ఇక్కడ హెల్ప్ వెర్బ్ ఉంది, హెల్ప్ వెర్బ్ ఉంది. చూడండి, ఈ వెర్బ్కు ముందు చూద్దాం. ఇన్ఫర్మేషన్ అనేది ఏమవుతుందంటే నౌన్గా పరిగణిస్తాము. ఏ ఇన్ఫర్మేషన్ ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్, ఏ ఇన్ఫర్మేషన్ ఎవరి పెన్ను, ఇలా మనము నౌన్తో కలిపి అడుగుతున్నాం కాబట్టి ఇది ఇంట్రాగేటివ్ అడ్జెక్ట్ అవుతుంది, ఇంట్రాగేటివ్ అడ్జెక్ట్ అవుతుంది. అదే ఇక్కడ చూడండి, వాట్ ఈస్ దిస్. సో ఇక్కడ ఒంటరిగా ఉంది కాబట్టి ఇదేమవుతుందంటే ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. సో ఎప్పుడైనా చూడండి అమ్మా, ఒంటరిగా ఉన్నప్పుడు వెర్బ్కు ముందు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రొనౌన్లు అవుతాయి. వెర్బ్కు ముందు నౌన్తో పాటు కలిపి ఉంటే అవి అడ్జెక్టివ్లుగా మనము పిలవడం జరుగుతుంది. సో ఇవి ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్, ఇవి ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఉంటాయి. వాటు, విచ్, హూజ్ అనేది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్లుగా మనము ఉపయోగిస్తాము. విచ్ బుక్ డిడ్ యూ బై, విచ్ బుక్ డిడ్ యూ బై, విచ్ ఈస్ యువర్ బుక్. ఇప్పుడు క్వశ్చన్ ఇలా ఉంటుంది, ఇది స్టేట్మెంట్ 1, ఇది స్టేట్మెంట్ 2 అనుకోండి. క్వశ్చన్ ఉంటుంది, విచ్ అండర్లైన్డ్
విచ్ అండర్లైన్డ్ ద వర్డ్ విచ్ ఈస్ ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్ ఏ బి అనుకుందాం. ఆప్షన్ చూద్దాం. బోత్ ఏ అండ్ బి ఓన్లీ బి ఓన్లీ ఏ neither A and neither A nor B. సో ఏ మరియు బీలు రెండు ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్లే, బి మాత్రమే ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్, ఏ మాత్రమే ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్. నెయిదర్ ఏ నార్ బి అంటే ఏది కాదు బి కూడా కాదు అని చెప్తున్నాడు. సో మనం చూస్తే ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రాక్టీస్ చేసాం కాబట్టి మనం ఈజీగా రాయగలుగుతాం. సో వెర్బ్కు ముందు, హెల్పింగ్ వెర్బ్కు ముందు ఇక్కడ నౌన్తో పాటు ఉంది కాబట్టి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఉంది కాబట్టి ఇది మాత్రమే ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. ఇక్కడ చూడండి, హెల్పింగ్ వెర్బ్కు ముందు ఒంటరిగా ఉంది కాబట్టి ఇది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అనేది అవుతుంది. సో ఇలా కూడా మనకి ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్ని అడిగే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్. చూడండి, ఈ ఎంఫసైజింగ్ ప్రొనౌన్ కూడా మనం చూసాం, అంటే నొక్కి చెప్పడం. ఈ ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్ కూడా మనకి గట్టిగా నొక్కి చెప్తుంది. సో ఈ ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్లు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఓన్, వెరీ, సేమ్. ఓన్, వెరీ, సేమ్లు మనం ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్లుగా చెప్పచ్చు. సో ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాము. దిస్ ఈజ్ మై ఓన్ హౌస్. దిస్ ఈజ్ మై ఓన్ హౌస్. ఒకసారి ఈ ఓన్ని వదిలేసి చదివితే ఒకసారి చదువుదాము. దిస్ ఈజ్ మై హౌస్ అంటే ఇది మా ఇల్లు. ఓకే, ఫుల్ మీనింగ్ ఉంది. కానీ ఇక్కడ ఈ ఓన్ ఏం చేస్తుందంటే ఇది నా సొంత ఇల్లు అంటే ఇక్కడ ఎంఫసైజ్ చేసి చెబుతా ఉంది, అంటే స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ ఉంది. ఓకే, సో ఇక్కడ ఇదేం చేస్తుంది, ఎంఫసైజ్ చేస్తూ ఉంది కాబట్టి దీని ఏమంటారు, ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్ అంటారు. ఈ హౌస్ గురించి అది ఎంఫసైజ్ చేస్తాం కాబట్టి ఇది ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్ అని అంటారు. చూద్దాం. దిస్ ఈజ్ ద వెరీ పర్పస్ ఐ కేమ్ here. This is the very purpose I came here. This is the very purpose I came here. చూడండి, పర్పస్ అనేది నౌను. ఇక్కడ ఏం చేస్తుంది, వెరీ, ఇదే, ఈ పర్పస్ మీదే నేను వచ్చాను అంటాం కదా. సో అక్కడ ఈ వెరీ అనేది ఏం చేస్తుందంటే నౌన్ ముందు ఉంది. ఈ వెరీ ఏం చేస్తుందంటే మనకి ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్ అవుతుంది. సో తీసేస్తే దిస్ ఈజ్ ద, ఇప్పుడు మనం వెరీ తీసి చూడండి. దిస్ ఈజ్ ద పర్పస్ ఐ కేమ్ హియర్, ఈ పర్పస్కి నేను వచ్చాను. దిస్ ఈజ్ ద వెరీ పర్పస్, ఇక్కడ వచ్చానంటే ఈ పర్పస్ మీదే నేను ఇక్కడికి వచ్చాను అంటే నువ్వు వచ్చిన పర్పస్ని ఇక్కడ ఏం చేస్తుంది, ఎంఫసైజ్ చేస్తుంది కాబట్టి దీన్ని ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్ అని అంటాము. సేమ్ చూద్దాం. ఐ సా ద సేమ్ మూవీ విచ్ యూ సజెస్టెడ్. ఐ సా ద సేమ్ మూవీ విచ్ యూ సజెస్టెడ్. సేమ్ మూవీ, ఈ సేమ్ తీసేయండి. ఐ సా ద మూవీ విచ్ యూ సజెస్టెడ్. ఓకే, సరిపోతుంది. కానీ ఇక్కడ ఏం చేస్తుంది, ఈ మూవీని ఇది ఎంఫసైజ్ చేస్తుంది. ఆ మూవీనే నువ్వు ఏదైతే చెప్పావో ఆ మూవీనే నేను చూశాను అని. ఇక్కడ మూవీ అనేది నౌను, ఇది ఎంఫసైజ్ చేస్తుంది కాబట్టి ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్ మనము తీసుకోవడం జరుగుతుంది. సో ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్లు ఏం చేస్తాయంటే ఎంఫసైజ్ చేస్తాయి. ఏమున్నాయంటే ఓను, వెరీ, సేమ్ అనేవి మనం ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్లుగా చెప్పుకుంటాము. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండైరెక్ట్ బిట్ అడిగితే ఎలా ఉంటుందో చూడండి.
పిక్ అవుట్ ఆడ్ వన్ అవుట్, ఆడ్ మెన్ అవుట్ అని ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఎలా ఇస్తా చూద్దాను. ఏ బి సి డి, ఓను వెరీ సేము మై, ఓను వెరీ సేమ్. చూద్దాం ఇప్పుడు పిక్అవుట్ ఆడ్ మెన్ అవుట్ అని అనుకో, డిఫరెంట్గా ఉంటే మనం తీసేయమని చెప్పాను అనుకోండి. ఇప్పుడు ఓన్ అనేది ఏం అడ్జెక్టివ్? ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్. వెరీ అనేది ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్. సేమ్ అనేది కూడా ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్. మై ఎంఫసైజ్ అడ్జెక్టివ్ కాబట్టి దీన్ని తీసేయచ్చు. సో ఇలా కూడా మనం ఇండైరెక్ట్గా కొంచెం డిఫికల్ట్గా అడగాలన్నప్పుడు అడగచ్చు. సో ఇవి మనకి ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్. మనకు తెలుసు ఎక్స్క్లమేటరీ మార్క్ అంటే ఇది, అవునా? ఈ ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్లు ఏమున్నాయంటే చూడండి, వాట్ ఏ, వాట్ యాన్. వీటి ముందు చూడండి ఈ మార్కు ఉండకూడదు. ఇవి ఉంటే ఏమైపోతుందంటే ఇంటర్జెక్షన్ అయిపోతుంది. ఇవి ఉంటే ఇంటర్జెక్షన్ అయిపోతుంది. ఈ మార్కులు ఉండకూడదు. జస్ట్ వాట్ ఏ, వాట్ యాన్గా ఉండాలి. ఈ మార్కు ఎక్కడ ఉండాలంటే సెంటెన్స్ చివరన ఉండాలి. అలా ఉన్నప్పుడే ఇది ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్లుగా మారిపోతాయి. సో మీరు పొరపాటున దీనికి పెడితే అది ఇంటర్జెక్షన్ కింద మనం పరిగణించాలి. ఇలా లేకుండా వాక్యం చివరిలో ఉండి ఈ పదం ఇలా ఉంటే దాన్ని మనము ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్లుగా పరిగణిస్తాము. ఎగ్జాంపుల్ చూద్దాము. వాట్ ఏ గర్ల్, వాట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, సెంటెన్స్ చివర ఎక్స్క్లమేటరీ మార్కుతాం కాబట్టి ఎండ్ అయింది కాబట్టి ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్సు. సో ఇక్కడ చూడండి ఈ వాట్ ఏ అనేది ఏం చేస్తుంది, ఈ గర్ల్ని మనకి ఏం చేస్తుంది, ఎక్స్క్లమేటరీ ఈ నౌన్ గురించి చెప్తుంది కాబట్టి దీన్ని మనం ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్ అంటాము. సో ఆ గర్ల్ యొక్క అందాన్ని మనం ఏం చేస్తున్నాం, ఎక్స్క్లమేటరీ, ఆశ్చర్యపోతున్నాం. అలాంటిది దీన్ని ఏమంటావు అంటే ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్ అంటావు. పొరపాటు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. వాట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ షీ ఈజ్ అని ఉందనుకోండి. ఇప్పుడు ఈ మార్క్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు అంటే ఇంటర్జెక్షన్. ఈ మార్క్ ఉంది కాబట్టి మనం ఏమంటాం దాన్ని ఇంటర్జెక్షన్ అని మనము అంటాము. సో ఇక్కడ మీరు కొంచెం స్లైట్గా కేర్ఫుల్గా ఉన్నారంటే సరిపోతుంది. నెక్స్ట్ వాట్ అని చూద్దాం. వాట్ యాన్ ఇంటెలిజెంట్ బాయ్, వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. బా ఎంత అద్భుతమైన తెలివి ఉన్న అబ్బాయి అనేసి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వాట్ యాన్ తర్వాత ఆ ఎక్స్క్లమేటరీ మార్కు లేదు కాబట్టి మనం దీన్ని ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్ అంటాం. ఎందుకంటామంటే ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉండే సెంటెన్స్లో ఉంది కాబట్టి మనము ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్ అని అంటాము. సో వాట్ ఏ, వాట్ యాన్లు వాటి పక్కన ఎక్స్క్లమేటరీ మార్కు లేకపోతే, ఆ సెంటెన్స్ చివరి ఎక్స్క్లమేటరీ మార్కు ఉంటే అప్పుడు వీటిని మనం ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్లుగా పేర్కొంటాము. నెక్స్ట్ రిలేటివ్ అడ్జెక్టివ్ చూద్దాం. రిలేటివ్ అడ్జెక్టివ్ రిలేటివ్ అడ్జెక్టివ్ వాట్, విచ్, హూజ్. సో మీకు డౌట్లు సహజంగానే వస్తాయి. సార్ వాట్, విచ్, హూజ్ను మనం రిలేటివ్ ప్రొనౌన్ కూడా అన్నాము. వాట్, విచ్, హూజ్లను ఇంట్రాగేటివ్ ప్రొనౌను అన్నాము. ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్లు కూడా అన్నాము. ఈ పదాలు ఆ పదాలు ఒకటిగా ఉంటే ఎలా సార్ కన్ఫ్యూజ్ అవుతా ఉంటే అందుకే మీకు చెప్పాను నేను, పదాలని మీరు మర్చిపోండి, పదాలని మీరు ఇంపార్టెన్స్ ఇవ్వదండి. ఆ పదం యొక్క వాడిన ప్లేస్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఒంటరిగా ఉంటే ప్రొనౌన్లు అవుతాయి, నౌనుకు ముందు ఉంటే అడ్జెక్టివ్లు అవుతాయి, రెండు పదాలను కలుపుతున్నప్పుడు రిలేటివ్ అవుతాయి. అది మీకు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు రిలేటివ్ అడ్జెక్టివ్ ఏం చేస్తుందంటే ఇది కూడా రెండు సెంటెన్స్ను కలుపుతూ నౌనుకు పక్కన ఉంటుంది. ఎలా ఉంటుందో మనం ఎగ్జాంపుల్లో ఒకసారి చూద్దాము. హీ బ్రాట్ విత్ హిమ్ వాట్ బుక్
he had. He brought with him what book he had. అతను తనతో పాటు తెచ్చుకున్నాడు, ఏ బుక్ అయితే తన దగ్గర ఉందో ఆ బుక్ తెచ్చుకున్నాడు. సో చూద్దాం ఇక్కడ బుక్ చూడండి, ఈ సెంటెన్స్ని కలుపుతూ ఉంది, రిలేటివ్ పనిచేస్తూ ఉంది ఈ వాట్ అనేది. అదేవిధంగా ఇది నౌనుతో కలిపి ఉంది కాబట్టి ఇదేమవుతుందంటే రిలేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. రిలేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. చూడండి, హీ బ్రాట్ విత్ హిమ్ వాట్ బుక్ హీ హ్యాడ్. అతను తనతో పాటు తన దగ్గర ఏ బుక్ అయితే ఉందో ఆ బుక్ను తెచ్చుకున్నాడు. సో ఇక్కడ మనకేం తెలియజేస్తుంది, వాట్ బుక్ నౌన్కి పక్కనే ఉంది కాబట్టి ఈ రిలేటివ్ అడ్జెక్టివ్ కింద మనము చెప్పుకుందాం. నెక్స్ట్ చూద్దాం. ఐ డోంట్ నో విచ్ ఇన్ఫర్మేషన్ he needs. I don't know which information he needs. అతనికి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో అనేది ఒక సెంటెన్సు, హీ నీడ్స్ అనేది ఒక సెంటెన్సు. ఆ రెండింటిని ఈ రిలేటివ్ అడ్జెక్టివ్ కలుపుతూ ఉంది. ఇది అడ్జెక్టివ్ అని ఎలా చెప్పగలమంటే, ఇన్ఫర్మేషన్ అనేది నౌను గనుక ఈ ఇన్ఫర్మేషన్ ముందున్న ఈ విచ్ అనేది ఏమవుతుందంటే ఆ రిలేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. చూడండి, ఇక్కడ బుక్ అనే నౌన్ ముందు కాబట్టి రిలేటివ్ అడ్జెక్టివ్ అయింది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనే నౌన్ ఉంది కాబట్టి ఏమైంది, రిలేటివ్ అడ్జెక్టివ్ అయింది. సో రిలేటివ్ అడ్జెక్టివ్ రెండు సెంటెన్స్లను కలుపుతూ నౌన్కు పక్కన ఉంటుంది. ఇంకో చూద్దాం, హూస్. హీస్ ద మ్యాన్ హూస్ బైక్ was punctured. He is the man whose bike was punctured. సో ఇక్కడ చూడము, he is the man అంటాను, బైక్ వాస్ పంచర్డ్ అనేది ఉంది. ఇక్కడ బైక్ వచ్చి నౌను, హూజ్ బైక్ ఎవరి బైక్ అయితే అంటే అతను కలుపుతూ ఉంది కాబట్టి ఇక్కడ హూజ్ అనేది ఏమవుతుందంటే ఆ రిలేటివ్ అడ్జెక్టివ్. సో చూడండి, వాట్ బుక్, విచ్ ఇన్ఫర్మేషన్, హూజ్ బైక్, ఇలా ఇవి నౌనుకు పక్కనే ఉంటూ రెండు సెంటెన్స్లను కలుపుతూ ఉంటుంది. ఇవి రిలేటివ్ అడ్జెక్టివ్లుగా మనము పరిగణిస్తాము. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్. మీకు ఆల్రెడీ చెప్పాను, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ చెప్పాను. డిస్ట్రిబ్యూటివ్ అంటే పంపిణీకి సంబంధించింది, పంపిణీ అంటే డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినది. సో ఈ డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ ఏవే ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఈచ్, either, neither, each, either, neither, every, each, either, neither అనేవి మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ కింద వస్తాయి. ఈచ్, ఎయిదరు, నెయిదర్ అనేవి. ఇక్కడ మనం చూసినట్టయితే ఈచ్, ఎయిదర్, నెయిదర్ అనేవి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ కింద డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ కింద మనము తీసుకోవడం జరుగుతుంది. ఇవే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ కూడా అయినాయి, కానీ అక్కడ ఎలా ఉంటాయో ఇక్కడ ఎలా ఉంటాయో మనకు తెలుసు. ప్రొనౌన్లు అయితే ఇండివిజువల్గా ఉంటాయి, ఈ అడ్జెక్టివ్లు కలిపి మరి అంటే నౌన్తో పాటుగా ఉంటాయి. ఒకసారి చూద్దాము, ఎగ్జాంపుల్ చూద్దాం. ఈచ్ స్టూడెంట్ మస్ట్ పే 100 rupees. ఈచ్ స్టూడెంట్ మస్ట్ పే 100 rupees. సో ఇక్కడ మనం స్టూడెంట్ అనేది ఏమవుతుందంటే నౌన్ అవుతుంది. ఈచ్ స్టూడెంట్ అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ అనేది అర్థం. ఇక్కడ వచ్చేది డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ అవుతుంది, ఎందుకంటే నౌన్ పక్కన ఉంది కాబట్టి. మరియు ఇది పంపిణీకి సంబంధించి అంటే ప్రతి ఒక్కరు ఒక ఎక్కువలోంచి తక్కువ తీసుకోవడం. ఈచ్ స్టూడెంట్ మస్ట్ పే 100 rupees అంటే నౌన్కు పక్కన ఉండి ఎక్కువలోంచి ప్రతి ఒక్కరిని తీసుకుంటుంది కాబట్టి ఇది మనం డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ అని అంటాము. నెక్స్ట్, ఎయిదర్ బాయ్స్
మే కమ్ హియర్. ఎయిదర్ బాయ్స్ మే కమ్ హియర్. వాళ్ళిద్దరు ఎవరో ఒకరు ఇప్పుడు ఇక్కడికి వస్తారు అని చెప్తున్నారు. సో ఇక్కడ బాయ్స్ నౌను, ఎయిదర్ బాయ్స్ వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అంటే వాళ్ళల్లో మనం ఆప్షన్లు మనం తీసుకుంటాం. డిస్ట్రిబ్యూటెడ్ పంపిణీ ఏదో ఒక ఆప్షన్ తీసుకోవడం. ఓకేనా. ఇప్పుడు ఈ ఎయిదర్ అనేది ఏమవుతుంది, డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్. సో నౌనుకు ముందు ఉంది, నౌనుకు ముందు ఉంది. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నౌనుకు ముందు ఉంది, నౌనుకు ముందు ఉంది. ఆ నౌను గురించి చెబుతూ ఉంది, అందులోంచి ఒకరు అని చెబుతూ ఉంది. ఓకే, నౌనుకు పక్కనే ఉంది. నెక్స్ట్ నెయిదర్ చూద్దాం. నెయిదర్ సబ్జెక్ట్స్, నెయిదర్ సబ్జెక్ట్స్ ఈజ్, నెయిదర్ సబ్జెక్ట్స్ ఈజ్ డిఫికల్ట్. చూడండి, నెయిదర్ సబ్జెక్ట్స్, సబ్జెక్ట్స్ అనేది ఏమవుతుంది ఇక్కడ, నౌన్ అవుతుంది. సబ్జెక్ట్స్ అనేది నౌన్ అవుతుంది. నెయిదర్ సబ్జెక్ట్ అంటే ఆ రెండిట్లో ఏది కాదు, ఆ రెండిట్లో ఏది కాదు. నెయిదర్ సబ్జెక్ట్స్ అంటే అందులోంచి మనం పంపిణీని తీసుకుంటున్నాము. ఈ నెయిదర్ అనేది కూడా ఏమవుతుందంటే డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్. మీరు ఈ పదాలు గుర్తుపెట్టుకుంటే తెలిసిపోతుంది. నెక్స్ట్ ఎవ్రీ, ఎవ్రీ ఎవ్రీ బాయ్, ఎవ్రీ బాయ్ మస్ట్, ఎవ్రీ బాయ్ మస్ట్ అటెండ్ ద ఫంక్షన్. ఎవ్రీ బాయ్ మస్ట్ అటెండ్ ద ఫంక్షన్. సో ఎవ్రీ బాయ్, ప్రతి ఒక్కరు, ఆ బాయ్లోంచి ఎవ్రీ బాయ్, ప్రతి ఒక్క అబ్బాయి, ఎవ్రీ బాయ్, ఈచ్ అండ్ ఎవ్రీ. సో ఇలా ఈదరు, ఈచు, ఎయిదరు, నెయిదరు, ఎవ్రీ అనేవి మనకు డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్గా చెప్తాము. ఎప్పుడు చెప్తామంటే వాటి ముందు ఈ నౌన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్గా చెప్పుకుంటాము. సో డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్లు పంపిణీకి సంబంధించినది. అంటే ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క యూనిట్ని, ఎక్కువలోంచి ప్రతి ఒక్క యూనిట్ని తీసుకున్నట్టుగా, లేదా ఒక యూనిట్ మనం ఖచ్చితంగా తీసుకున్నట్టుగా మనం భావించి ఇవి సబ్జెక్టు అంటే నౌన్కి ముందే ఉంటాయి, నౌన్ గురించి చెప్తూ ఉంటాయి. ఓకే, ఇవి మనకి డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్లు. నెక్స్ట్ కాంపౌండ్ అడ్జెక్టివ్స్. సో మనకి కాంపౌండ్ వర్డ్ తెలుసు కదా, రెండు లేదా అంతకన్నా ఎక్కువ సింపుల్ వర్డ్స్ మనము కాంపౌండ్ వర్డ్స్ అంటాము. అదేవిధంగా ఇక్కడ కాంపౌండ్ అడ్జెక్టివ్లు కూడా రెండు లేదా అంతకన్నా ఎక్కువ అడ్జెక్టివ్లు కలిపి కాంపౌండ్ అడ్జెక్టివ్స్ అంటారు. ఈ కాంపౌండ్ అడ్జెక్టివ్ మనం టెక్స్ట్ బుక్లో చూసుకుంటే 10th క్లాస్లో మరియు 8th క్లాస్లో రెండిట్లోనూ సెకండ్ యూనిట్లో ఉంది. 10th క్లాస్లో మరియు 8th క్లాస్లో రెండిట్లో సెకండ్ యూనిట్లో ఉన్నాయి. ఎలా ఉంటాయంటే మనం ఒకసారి చూద్దాము. న్యూలీ వెడ్ వైఫ్, న్యూలీ వెడ్ వైఫ్. సో ఇక్కడ చూడండి, వైఫ్ అనేది నౌను, వెడ్ న్యూలీ. సో కొత్తగా పెళ్ళైనటువంటి, అంటే కొత్తగా పెళ్ళైనటువంటి వైఫ్, న్యూలీ వెడ్ వైఫ్ అనేది కాంపౌండ్ అడ్జెక్టివ్. ఓల్డ్ ఫ్యాషన్డ్ బీరువా, ఓల్డ్ ఫ్యాషన్ బీరువా. ఇది 10th క్లాస్ టెస్ట్లో సెకండ్ యూనిట్లో ఉంది. 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో సెకండ్ యూనిట్లో ఉంది, ఓల్డ్ ఫ్యాషన్డ్ బీరువా. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్. సో అడ్జెక్టివ్స్లో అన్ని రకాల అడ్జెక్టివ్ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ని మనము చూద్దాం. సో ఇప్పుడు ఈ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్ ఎందుకంటే ఒక సెంటెన్స్లో ఒకటి కన్నా ఎక్కువ అడ్జెక్టివ్లు ఉన్నప్పుడు, ఒక సెంటెన్స్లో ఒకటి కన్నా ఎక్కువ అడ్జెక్టివ్లు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఆర్డర్ ప్రకారము, ఒక క్రమ పద్ధతి ప్రకారము దాన్ని రాస్తే మనకి కరెక్ట్గా సూట్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు చూడండి, మీకు ఏ ఆర్డర్లో ఉండాలో మీకు క్లియర్గా వాటి పదాలతో పాటు మీకు ఇచ్చాను. వీటిని ఒకసారి మీరు నోట్ చేసుకొని నీట్గా చదువుకుంటే తెలుస్తుంది. ఫస్ట్ చూడండి, డిటర్మైనర్. ఫస్ట్ది డిటర్మైనర్. డిటర్మైనర్స్ కానీ, ఆర్టికల్స్ కానీ, డెమోన్స్ట్రేటివ్స్ కానీ, పొసెసివ్స్ కానీ. సో అంటే వీటి పదాలు చూద్దాము. చూడండి, ఏ, యాన్, ది ఇలాంటివి కానీ, డెమోన్స్ట్రేటివ్స్. సో ది, దిస్ కానీ, దట్ కానీ ఇలాంటివి. పొసెసివ్నెస్, మై, అవర్ ఇలాంటివి. సో ఇలా ఫస్ట్ మనం డిటర్మినర్స్ని
తీసుకుంటాము. నెక్స్ట్ క్వాలిటీ లేదా దీన్ని ఒపీనియన్ అంటారు. క్వాలిటీ లేదా ఒపీనియన్. ఇక్కడ కూడా ఆర్టికల్స్ కానీ డెమాన్స్ట్రేటివ్స్ కానీ పొసెసివ్స్ కానీ. సో ఈ క్వాలిటీలు ఎలా ఉంటాయి? బ్యూటిఫుల్, హానెస్ట్, కైండ్, అగ్లీ, టేస్టీ. సో ఇలా ఆ క్వాలిటీకి సంబంధించిన అబ్జెక్టివ్ మనం ఈ డిటర్మైనర్స్ తర్వాత నెక్స్ట్ ఆ సెంటెన్స్లో వెతికి మరి దీన్ని రాసుకోవాలి. నెక్స్ట్ సైజు. నెక్స్ట్ మనము సైజుకి సంబంధించినది బిగ్గు, స్మాలు, మీడియము, హ్యూజ్. సో ఇలా సైజుకి సంబంధించిన మనం ఆ ఎగ్జాంపుల్లో సెంటెన్స్లో ఏదైనా ఉంటే మనం తీసి ఆర్డర్ వైజ్గా మనం పేర్చుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ఏజ్కి సంబంధించింది, వయసుకు సంబంధించినది. అంటే యంగ్ కానీ, ఓల్డ్ కానీ, న్యూ కానీ ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మనము ఈ సైజ్ తర్వాత దీన్ని మనము రాసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ షేపు. షేపు అంటే ఆకారం. రౌండ్గా, ట్రయాంగులర్గా, రెక్టాంగిల్గా, స్క్వయర్గా, సో వర్టికల్గా ఇలా ఏం చేస్తుంది? ఈ షేపుని మనకి తెలియజేస్తుంది. సో చూడండి, డిటర్మైనర్ తర్వాత డిటర్మైనర్ ఉంటే డిటర్మైనరు, ఆర్టికల్ ఉంటే ఆర్టికల్, డెమాన్స్ట్రేటరు, పొసెషన్స్. సో వీటిలో ఏది ఉంటే అది తీసుకుంటాం. వాటి తర్వాత క్వాలిటీ కానీ ఒపీనియన్ కానీ ఉంటే మనం తీసి దాని పక్కన యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ సైజుకి సంబంధించిన ఎగ్జాంపుల్ ఏదైనా ఉంటే, వర్డ్ ఏదైనా ఉంటే దాంట్లో పక్కన యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏజ్కి సంబంధించింది ఏదైనా ఉంటే తీసుకుంటాం. తర్వాత షేప్ తీసుకుంటాం. వీటి తర్వాత మనకి కలర్ ఉంటే కలర్కి సంబంధించిన ఎగ్జాంపుల్ ఏదైనా ఉంటే, వర్డ్ ఏదైనా ఉంటే తీసుకుంటాం. ఈ కలర్ అంటే తెలుసు కదా, ఎల్లో, బ్లూ, గ్రీను, రెడ్, వైట్, ఆరెంజ్ ఇలా ఏదైనా కలర్ ఉంటే మనము తీసుకుంటాం. నెక్స్ట్ ఆరిజిన్ అంటే మూల బిందువు అంటారు. ఆరిజిన్ అంటే మూల బిందువు, ఎక్కడి నుంచి వచ్చిందనేసి. సో ఇండియను, అమెరికను, ఓకే, ఇలా వెస్ట్ ఇండియను, ఓకే, ఇలా మనకి కివి. సో ఇలా మనం ఏం చేస్తాము? ఆ ఆరిజిన్ని మనము తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పాస్ట్ పార్టిసిపల్. మనకు తెలుసు పాస్ట్ పార్టిసిపల్ అంటే V3 అనేసి. పాస్ట్ పార్టిసిపల్ అంటే V3. సో ఈ V3కి సంబంధించిన ఏదైనా వర్డ్ ఉంటే కూడా మనము ఈ ఆరిజిన్ తర్వాత మనము తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దీని తర్వాత మెటీరియల్. దీని తర్వాత మెటీరియల్. సో చూస్తే మెటీరియల్స్ తెలుసు కదా మనకి, ఐరన్, వుడ్, గోల్డ్, శాండ్, రైసు ఇలా ఏదైనా మెటీరియల్ ఉంటే మనము ఆ మెటీరియల్ని నెక్స్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. చివరిగా ఇవన్నీ మనకి దేనికోసం ఉంటాయంటే చివరిగా నౌన్. చివరిగా ఈ నౌన్ కోసం ఉంటాయి. ఈ నౌన్ని మనము లాస్ట్లో చివరిగా వేసి ఇవన్నీ మనం వాటిని ఆ నౌన్ని డిస్క్రైబ్ చేయడానికి మనము ఉపయోగిస్తాము. డిస్క్రైబ్ చేయడానికి మనము ఉపయోగిస్తాము. ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ మనము చూద్దాము. ఇక్కడ చూడండి, రమ్య హ్యాస్ ఏ డాష్ ఇచ్చి మనకి జెమ్లింగ్లో ఇచ్చినారు ఈ అడ్జెక్టివ్స్ని. మనం ఇక్కడ ఈ బ్రాకెట్లో ఉన్న వాటిని మనం దీని ప్రకారం చూసుకుంటే సిల్క్. సిల్క్ అనేది మనకి మెటీరియల్. సిల్క్ అనేది మెటీరియల్. ఒకసారి మనం వీటికి నంబర్లు ఇచ్చుకుంటే 1 2 3 4 5 6 7 8 9 నెంబర్స్ ఉన్నాయి నవగ్రహాల్లాగా. సో ఈ 9 నెంబర్స్ చూడండి. సో మెటీరియల్ సిల్క్ కాబట్టి 9 ఇచ్చాము. శారీ నౌను అంటే ఇది నౌను, చివరిగా నౌను, దీనికి నెంబర్ వద్దు, డైరెక్ట్గా ఇది నౌను. నైస్ దానికి ఒక క్వాలిటీ చెప్తాంది, క్వాలిటీ కాబట్టి దీనికి ఏం చేస్తున్నాము? నెంబర్ 2 ఇస్తున్నాం. సో 9 నౌను 2. ఇప్పుడు దీని ప్రకారం చూస్తాము. రమ్య హ్యాస్ ఏ నైస్, నెక్స్ట్ 9 కదా, నైస్ సిల్క్ నౌన్ చివరిగా ఉంటుంది శారీ. రమ్య హ్యాజ్ ఏ నైస్ సిల్క్ శారీ. సో ఇలా సింపుల్ మనకి ఈ వర్డ్లు వాటి యొక్క నెంబర్లు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం ఏ బిట్టునైనా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ బాట్ డాష్ బ్యూటిఫుల్ ఏ అంబ్రెల్లా రెడ్ అని ఇచ్చాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒకసారి చూద్దాము. బ్యూటిఫుల్ చూడండి, బ్యూటిఫుల్ అనేది క్వాలిటీకి సంబంధించింది. నెంబర్ 2 ఏ డిటర్మైనర్ లేదా ఆర్టికల్. నెంబర్ 1
అంబ్రెల్లా నౌను నౌను. రెడ్ 6 కలర్. సో ఇలా మనము ఈ నెంబర్స్ని ఆర్డర్ వైజ్ రాసుకుంటే సరిపోతుంది. మీరు ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ డిటర్మైనరు, సెకండ్ వన్ క్వాలిటీ, థర్డ్ వన్ సైజు, ఇలా మీరు బై హెడ్ చేసుకున్న పర్లా, నేర్చుకున్న పర్లా. ఇప్పుడు ఇలా మనం గుర్తించి ఆ ఆర్డర్ ప్రకారం రాసుకుంటాం. ఒకసారి దాన్ని చూద్దాము. నెంబర్ 1 ఏ, నెంబర్ 2 బ్యూటిఫుల్. నెక్స్ట్ కలర్ నెంబర్ 6 రెడ్. ఫైనల్గా నౌను ఐ బాట్ ఏ బ్యూటిఫుల్ రెడ్ అంబ్రెల్లా. చూసారా ఎంత ఈజీగా ఉంది. ఈ నెంబర్స్ని మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా మనము ఆన్సర్ చేయొచ్చు. వాటిని ఐడెంటిఫై చేసుకోవాలి, ఈ నెంబర్ రాసుకోవాలా. ఓకేనా? ఇది మైండ్లో మనకి గుర్తుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే మరికొన్ని ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ మీకు ఇవ్వడం జరిగింది, టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్. అవి చూద్దాము. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ డాష్ అని ఇచ్చారు. ఇక్కడ హిస్ ఇండియన్, ఓల్డ్, చైర్, బ్రౌన్, బ్యూటిఫుల్, హ్యాండ్మేడ్, వుడెన్ ఇచ్చారు. ఇప్పుడు 1 by 1 చూద్దాము. హిస్ అనేది పొసెసివ్కి సంబంధించింది కాబట్టి నెంబర్ 1 వేసుకున్నాం. ఇండియన్ దేనికి సంబంధించింది? ఆరిజిన్కి సంబంధించింది కాబట్టి నెంబర్ 7 వేసుకున్నాం. ఓల్డ్ అంటే ఏజ్కి సంబంధించింది కాబట్టి నెంబర్ 4 వేసుకున్నాం. చైర్ అయితే ఇంకా నౌన్, ఇది చైర్ అనేది నౌను. బ్రౌన్ అనేది కలర్ 6 వేసుకున్నాం. బ్యూటిఫుల్ అనేది క్వాలిటీ వేసుకున్నాం. హ్యాండ్మేడ్ పాస్ట్ పార్టిసిపుల్ 8 వేసుకున్నాం. వుడెన్ మెటీరియల్ 9 వేసుకున్నాం. ఇప్పుడు దీని ప్రకారం మనం ఇక్కడ అరేంజ్ చేస్తే సరిపోతుంది. సో లీస్ట్ నెంబర్ ఏది ఉంది? 1 ఉంది. ఇట్ ఈస్ హిస్. నెక్స్ట్ 1 తర్వాత ఏముంది? 2 ఉంది. ఇట్ ఈస్ హిస్ బ్యూటిఫుల్. నెంబర్ నెక్స్ట్ లీస్ట్ ఏది ఉంది? 4 బ్యూటిఫుల్. ఓల్డ్ అయింది. నెక్స్ట్ లీస్ట్ ఏంది? 6 ఉంది. బ్యూటిఫుల్, ఓల్డ్, బ్రౌన్, బ్యూటిఫుల్, ఓల్డ్, బ్రౌన్. నెక్స్ట్ ఏది? 7 ఉంది. ఇండియన్. నెక్స్ట్ 8 ఉంది. ఇండియన్, హ్యాండ్మేడ్, వుడెన్, చివరిగా నౌ చైర్. ఇట్ ఈస్ హిస్ బ్యూటిఫుల్, ఓల్డ్, బ్రౌన్, ఇండియన్, హ్యాండ్మేడ్, వుడెన్, చైర్ అనేది మనకి సమాధానం అవుతుంది. సో ఇలా మనకి ఈ నెంబర్లు గుర్తుంటే మైండ్లో ఇలా మన నెంబర్స్ అప్లై చేసుకుంటాము, ఈజీగా దాన్ని సెట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఉషా ఈజ్ డాష్. చూడండి, గర్ల్ అని ఉంది. గర్ల్ మనకి ఏమవుతుంది? నౌను. ఏ ఆర్టికల్ తీసుకుంటాం. నెంబర్ 1 తీసుకుందాం. లిటిల్ అంటే సైజ్, చిన్నది కాబట్టి నెంబర్ 3 తీసుకున్నాం. షై అంటే ఏముంది? క్వాలిటీ కాబట్టి నెంబర్ 2 తీసుకున్నాం. నెక్స్ట్ డార్క్ అనేది కలర్ కాబట్టి నెక్స్ట్ 6 తీసుకున్నాం. చూడండి, ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు మనం చూస్తే ఉషా ఈజ్ నెంబర్ 1 ఏ, నెంబర్ 2 షై. ఉషా ఈజ్ ఏ షై. నెక్స్ట్ 3 లిటిల్. నెక్స్ట్ డార్క్, నెక్స్ట్ నౌను గర్ల్. ఉషా ఈజ్ ఏ షై, లిటిల్, డార్క్, గర్ల్. ఇప్పుడు మనకి ఆ నెంబర్స్ ప్రకారం తీసుకున్నప్పుడు ఇది కరెక్ట్గా సరిపోయింది. సో ఇలా మన మైండ్లో ఈ నెంబర్లు ఉన్నప్పుడు ఆ ఇచ్చిన జంబ్లింగ్ సెంటెన్స్కి, జంబ్లింగ్ అడ్జెక్టివ్స్కి మనం ఈ నెంబర్ను అన్వయించినప్పుడు, అప్లై చేసినప్పుడు తిరిగి ఈజీగా వాటిని మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. దెర్ ఆర్ డాష్ ఇన్ ద గార్డెన్ ఇచ్చాడు. ఇక్కడ మనం చూసినట్టయితే బ్రాకెట్లో వైట్ అని ఉంది. ఫస్ట్ వైట్ అనేది ఏది? కలర్. నెంబర్ 6
బ్యూటిఫుల్ అనేది క్వాలిటీ నెంబర్ 2, సమ్ అనేది డిటర్మైనర్ నెంబర్ 1, రోజ్ ఫ్లవర్స్ అనేది నౌన్, రోజ్ ఫ్లవర్స్ అనేది నౌన్. సో ఇక్కడ మనం దీనిని జస్ట్ మళ్ళీ రీఆర్డర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది చూడండి ఎంత ఈజీగా ఉంది ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్. ఇప్పుడు చూద్దాం. దెర్ ఆర్ లీస్ట్ నెంబర్ ఏది 1 ఉంది. దెర్ ఆర్ సమ్, నెక్స్ట్ 2 ఉంది, బ్యూటిఫుల్, నెక్స్ట్ 6 ఉంది, వైట్, రోజ్ ఫ్లవర్స్. సో మీరు కన్ఫ్యూజ్ అవుతుంది, వైట్ రైస్ రోజ్ అని ఉంది కదా, వైట్ అనేది కలరు, రోజ్ అంటే రోజా పూలు అని మనకు సందర్భంలో దీన్ని మనం ఉపయోగిస్తాము. దెర్ ఆర్ సమ్ బ్యూటిఫుల్ వైట్ రోజ్ ఫ్లవర్స్ ఇన్ ద గార్డెన్. సో ఇలా ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్ అనేది మనకి ఉంటుంది. ఇప్పుడు ఓవరాల్గా అడ్జెక్టివ్ పైన కొన్ని బిట్స్, ప్రాక్టీస్ బిట్స్ను చూద్దాము. హీ ఈజ్ ఏ బ్రేవ్ సోల్జర్. చూడండి, సోల్జర్ అనేది నౌన్. ఎలాంటి సోల్జరు? బ్రేవ్ సోల్జర్. సో ఇది అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. హర్షిత్ ఈజ్ ఏ నాలెడ్జబుల్ మ్యాన్. సో ఇక్కడ మ్యాన్ అనేది కూడా ఏమవుతుందంటే నౌను. ఎలాంటి మ్యాను? నాలెడ్జబుల్ మ్యాన్. అంటే ఇది కూడా ఏమవుతుంది? అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. హర్షిత్ యొక్క క్వాలిటీని మనకి తెలియజేస్తుంది, నాలెడ్జబుల్ మ్యాన్ అని. షీ హ్యాస్ నో సెన్స్. సెన్స్ అనేది నౌను, ఏం లేదు, సెన్స్ అనేది లేదు, నో సెన్స్. ఇది వచ్చి అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. ఎందుకంటే చూడండి, నెంబర్ కూడా అవ్వచ్చు, కానీ చూడండి సెన్స్ అనేది అన్కౌంటబుల్ నౌన్. సో కాబట్టి మనం ఏం చేస్తాము? క్వాంటిటీనో చెప్తాం, కానీ నెంబర్లో మనము చెప్పము. నెక్స్ట్, ధాత్రి యూజువల్లీ టేక్స్ గ్రేట్ కేర్. కేర్ అనేది నౌను. ఎలాంటి కేరు? చాలా గ్రేట్ కేర్, అంటే చాలా ఎక్కువ కేర్ తీసుకుంటుంది. అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. గ్రేట్. నెక్స్ట్, అనిత గాట్ సెకండ్ ర్యాంక్. మనం ఇక్కడ చూసినైతే ర్యాంక్ అనేది నౌను, ర్యాంక్ అనేది నౌను. ఎన్నోవ ర్యాంక్ అంటే సెకండ్ ర్యాంక్ అనేది అడ్జెక్టివ్ ఆఫ్ నెంబరు, అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్. అది కూడా డెఫినిట్ నెంబర్ కింద మనం తీసుకుంటాము. దే హ్యావ్ ఏ సింగిల్ రూమ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దే హ్యావ్ ఏ సింగిల్ రూమ్. రూమ్ అనేది చూస్తే నౌను. ఎన్నో రూము? సింగిల్ రూమ్. సింగిల్ రూము, డబుల్ రూము, ట్రిపుల్ రూమ్ అంటారు కదా, ఇట్లా సింగిల్ రూమ్. కాబట్టి ఇది కూడా ఏమవుతుందంటే చూడండి, అడ్జెక్టివ్ ఆఫ్ నెంబరు, అడ్జెక్టివ్ ఆఫ్ నెంబరు. నెక్స్ట్, దోస్ పీపుల్ బిలాంగ్స్ టు ఇండియా. దోస్ పీపుల్ బిలాంగ్స్ టు ఇండియా. ఇక్కడ చూస్తే దోస్ అనేది, దోస్ పీపుల్, పీపుల్ అనేది ఏమవుతుందంటే నౌను, పీపుల్ నౌన్ అవుతుంది. ఏ పీపుల్? దోస్ పీపుల్. కాబట్టి ఇది డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ కింద మనము తీసుకుంటాము. నెక్స్ట్, దట్ ఈజ్ యువర్ డ్యూటీ. దట్ ఈజ్ యువర్ డ్యూటీ. చూడండి, యువర్ పెన్, యువర్ డ్యూటీ. ఇక్కడ చూడండి, డ్యూటీ అనేది నౌన్ అయితే ఎవరి డ్యూటీ? యువర్, నీ యొక్క డ్యూటీ. కాబట్టి ఇది పొసెసివ్ అడ్జెక్టివ్ కింద మనము తీసుకుంటాము. పొసెసివ్ అడ్జెక్టివ్ కింద ఎవరి డ్యూటీ? యువర్ డ్యూటీ, నీ డ్యూటీ అని తీసుకుంటాం. హీ ఈజ్ ఏ ఫేమస్ యూరోపియన్ సింగర్. చూడు, సింగర్ అనేది నౌను, యూరోపియన్ అనేది ఆరిజిన్ను తెలియజేస్తుంది, ఆరిజిన్ను తెలియజేస్తుంది. సో ఇది అడ్జెక్టివ్ అవుతుంది. ఇది అడ్జెక్టివ్ ఆఫ్ ఆరిజిన్ లేదా అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ కింద మనము తీసుకుంటాము. వాట్ అన్ అగ్లీ గర్ల్. చూడండి, వాట్ అన్ అగ్లీ గర్ల్ అపాస్ట్రఫీ మార్క్తో ఎండ్ అయింది, సారీ ఎక్స్క్లమేటరీ మార్క్తో ఎండ్ అయింది. వాట్ అని ఉంది కాబట్టి ఈ వాట్ అనేది ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్, ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్ అనేది అవుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే వాట్ క్లారిఫికేషన్ డస్ షీ నీడ్ అన్నాడు. వాట్ క్లారిఫికేషన్ డస్ షీ నీడ్. ఇక్కడ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయిందంటే అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కింద మనం తీసుకుంటాము. ఇక్కడ వాట్ అనేది ఏమవుతుందంటే అప్పుడు ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది, ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. ఎందుకంటే క్లారిఫికేషన్, క్లారిఫికేషన్, క్లారిఫికేషన్ అనే నౌన్ ముందు ఉంది కాబట్టి ఇది ఏమవుతుందంటే ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. సో ఇక్కడ చివరిగా చూద్దాం. హీ ఈజ్ అన్ ఐరిష్ ఆర్టిస్ట్. హీ ఈజ్ అన్ ఐరిష్ ఆర్టిస్ట్ అంటే చూడండి, ఆర్టిస్ట్ అంటే నౌను,
ఆర్టిస్ట్ అంటే కళాకారుడు, నౌను. ఏ ఆర్టిస్టు? ఐరిష్ దేశానికి. సో ఇది ఆరిజిన్ తెలియజేస్తుంది. అడ్జెక్టివ్ ఆఫ్ ఆరిజిన్ లేదా అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ కింద మనము తీసుకుంటాము. సో ఇవి మనం ఓవరాల్గా అడ్జెక్టివ్ పైన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ లాగా మనం చూసుకున్నాం.